Hello. Lagrange's mean value theorem. Statement for Lagrange's mean value theorem. If f of x is a function of variable x such that f of x is continuous in closed interval a comma b, f of x is differentiable in open interval a comma b, then there exists at least one point, that point is c belongs to a comma b. సో ఎక్స్ అనే వేరియబుల్ యొక్క ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కమా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి. దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవి ఉండాలి. దట్ పాయింట్ ఈస్ సి బిలాంగ్స్ టు ఏ కమా బి. హెన్స్ వీ హ్యావ్ టు షో దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. సో వీ హ్యావ్ టు షో దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని చెప్పి చూపించాలి. నౌ ప్రూఫ్ ఫర్ ద Lagrange's mean value theorem. F of x is continuous on closed interval a comma b and we know that x is also a continuous. సో మనకు తెలుసు ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుందని చెప్పేసి, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి వద్ద అవుతుంది. సో లెట్స్ డిఫైన్ ఎ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఆఫ్ ఎక్స్. సో దీన్ని ఈక్వేషన్ 1 కింద అనుకుందాము. విచ్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా b and differentiable on open interval a comma b where a is constant such that, సో ఇక్కడ మనం తీసుకునే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి వద్ద అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది ఏ కమా బి వద్ద. సో ఇక్కడ ఏ ఫంక్షన్ అయితే తీసుకున్నామో అక్కడ ఉన్న ఏ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో సచ్ దట్ పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్ ఈక్వేషన్ 1. సో ఇక్కడ మనం తీసుకున్న ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టండి. So f of a equal to f of a plus e of a. So now put a x equal to b. Now x place lo b పెట్టండి. f of b equal to f of b plus a b. So now ఇప్పుడు సాల్వ్ చేద్దాము. Now f of a equal to f of b. So f of a అంటే ఎంతండి? f of a plus a of a equal to f of b plus a of b. So now మొత్తం మనం ఎఫ్ ఆఫ్ బీని ఎఫ్ ఆఫ్ ఏని ఒక చోటకి, ఏ ఆఫ్ ఏని ఏ ఆఫ్ బీని ఒక చోటకి తీసుకొచ్చేసుకుందాం. సో ఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఏ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి సరిగ్గా అరేంజ్ చేసుకుందాము. మైనస్ ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఏ ఆఫ్ బి. ఏ ఆఫ్ ఏ మైనస్ ఏ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఉన్న ఏ ఆఫ్ బిని ఇట్స్ ఈక్వల్ టు ఇటు సైడ్ తీసుకొచ్చాం. సో ఏ కామన్, ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మైనస్ ఏ అనేది కామన్ తీసుకుంటున్నాము. మైనస్ ఏ దగ్గర మైనస్ని కామన్ తీస్తున్నాను. సో మైనస్ కామన్ తీస్తే ఏని ఈ ప్లస్ ఏ నెగిటివ్ ఏ అయిపోతుంది, నెగిటివ్ బి ప్లస్ బి అయిపోతుంది, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. మైనస్ ఏ ఈజ్ కామన్, బి మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. లెట్ అస్యూమ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 కింద అస్యూమ్ చేసుకుందాం. So from 1 f of x is continuous and differentiable, then f of x is also continuous and differentiable. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎప్పుడైతే f of x అనేది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుందో క్యాపిటల్ f of x కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది. బై రోల్స్ థియరమ్ f dash of c ఈక్వల్ టు 0. సో f dash of c ఈక్వల్ టు 0 అని చెప్పి చూపించాలి. అది c పాయింట్ దేర్ ఎగ్జిస్ట్ a comma b. By Rolle's theorem f dash of c equal to 0, that the c point belongs to a comma b. From equation 1 f of x equal to f of x plus a of x. So differentiable చేసాము. f dash of x equal to f dash of x plus a. x అనేది 1 అయిపోతుంది కదా, అందువల్ల 1 రాయలేదు. నెక్స్ట్ f dash of c equal to, now x ప్లేస్లో c పెట్టండి, f dash of c plus a. f dash of c plus a equal to 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఆపోజిట్కి ప్లస్ వాల్యూ వస్తే మైనస్ సి అయిపోతుంది. సో మైనస్ సి ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి. లెట్ అస్యూమ్ దిస్ యాజ్ ఈక్వేషన్ 3. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 we got f dash of c equal to f of b minus f of a by b minus a. Hence theorem is proved. Geometrical interpretation. So let's take x and y axis. Now assume 2 points a and b, that is f of a and f of b. Now then there exists at least one point c. That point is f dash of c equal to f of b minus f of a by b minus a. Problem on Lagrange's mean value theorem. F of b minus f of a equal to b minus a, f dash of c. Determine c lying between a and b if f of x equal to x into x minus 1 into x minus 2
వేర్ ఏ ఈక్వల్ టు 0 అండ్ బి ఈక్వల్ టు 1/2. గివెన్ దట్ మనకేమని ఇచ్చాడండి f(x) ఈక్వల్ టు x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. పుట్ ఏ ఈక్వల్ టు 0 ఇన్ x. సో ఇక్కడ మనం ఇచ్చిన ఈక్వేషన్లో x ప్లేస్లో 0 రాయండి, ఎందుకంటే మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 0. సో f ఆఫ్ ఏ ప్లేస్లో 0 పెట్టాం. 0 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 0 మైనస్ 2. 0 ఇంటూ 0 ఆబ్వియస్లీ 0. సో వీ హ్యావ్ 0. నౌ పుట్ b ఈక్వల్ టు 1/2 ఇన్ x. సో ఇక్కడ ఇచ్చిన x ప్లేస్లో 1/2 పెట్టండి. సో f ఆఫ్ b వాల్యూ 1/2 ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/2 మైనస్ 1 1/2 మైనస్ 2. సో 1/2. సో 2 ఇంటూ 1 2. సో 1 మైనస్ 2/2. 2 ఇంటూ 2 4. 1 మైనస్ 4/2. సో 1/2 ఇంటూ 1 మైనస్ 2/2 కాబట్టి మైనస్ 1/2. 1 మైనస్ 4/2 కాబట్టి మైనస్ 3/2. సో మల్టిప్లై చేయండి న్యూమరేటర్ వాల్యూస్ అన్నింటినీ కూడా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో 1 ఇంటూ 1 ఇంటూ 3 ఈజ్ 3. 2 ఇంటూ 2 4. 4 2s are 8. సో 3/8. f ఆఫ్ b వాల్యూ 3/8. నవ్ f ఆఫ్ x ఈక్వల్ టు మనకి f ఆఫ్ x వాల్యూ ఎంతండి x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2లో మల్టిప్లై x ఇంటూ x స్క్వేర్ x ఇంటూ 1 మైనస్ x ఇంటూ x మైనస్ 2. నవ్ మల్టిప్లై దీస్ 2. x square into x cube, x into minus x into x square, x square into minus 2 minus 2x square, minus into minus plus x into 2 2x. Now x cube minus 2x minus 1x. So minus 3x square plus 2x. So f dash of x equal to, now differentiable on this f of x. So we have already a formula differentiation of x power n equal to n into x power n minus 1. దీని గురించి మనం రోల్స్ థియరంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో x క్యూబ్ n వాల్యూ 3. సో 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 మైనస్ 3 ఇంటూ x స్క్వేర్. సో n ప్లేస్లో 2 ఉంది. సో 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ x d/dx ఆఫ్ x ఈక్వల్ టు ఎంతండి 1. సో 2 ఇంటూ 1. సో 3x 3 minus 1 2. సో 3x square minus 3 2s are 6. 2 minus 1 1 x power 1 plus 2 into 1 2. 3x square minus 6x plus 2. So now put c on x place. So f dash of c equal to 3c square minus 6c plus 2. Now we have మనకి ఫస్ట్లో క్వశ్చన్లో ఇచ్చాడు f of b minus f of a equal to b minus a into f dash of c అని చెప్పి. సో f of b ఎంతండి 3/8. మనకు వచ్చిన వాల్యూ f of b 3/8, f of a 0, b వాల్యూ 1/2 అడిచ్చింది. a ఈక్వల్ టు 0, f dash of c ఈక్వల్ టు 3c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2. సో f of b వాల్యూ 3/8 మైనస్ 3/8 మైనస్ 0 ఈక్వల్ టు b వాల్యూ 1/2 మైనస్ a వాల్యూ 0. f dash of c ఈక్వల్ టు 3c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2 కదా, అదే సబ్స్టిట్యూట్ చేసాం. నో 3/8 మైనస్ 0 ఈజ్ 3/8 ఈక్వల్ టు 1/2 మైనస్ 0 1/2 ఇంటూ 3c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూస్ కట్ చేశాను, ఆపోజిట్స్లో ఉన్నాయి కాబట్టి. సో ఈక్వల్ పొజిషన్ కాబట్టి 2 4s are 8 కాబట్టి 3/4 ఈక్వల్ టు 3c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2. 3 ఈక్వల్ టు ఈ 4 ఇటు సైడ్ డివిజన్ చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై అయిపోతుంది. 4 ఇంటూ 3c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2. 4తో మల్టిప్లై చేద్దాం ఇప్పుడున్న ఈక్వేషన్ని. 4 3s are 12, 12c స్క్వేర్ మైనస్ 4 6s are 24, 24c ప్లస్ 4 2s are 8. నవ్వు ఇక్కడ ఉన్న 3ని ఇటు సైడ్ తీసుకొచ్చేసుకున్నాం. ఇక్కడ ప్లస్ వాల్యూ కాస్త ఇటు సైడ్ మైనస్ అయిపోతుంది. సో +3 కాస్త -3 అయిపోయింది. సో 12c స్క్వేర్ మైనస్ 24c ప్లస్ 8 మైనస్ 3 ఈక్వల్ టు 0. సో -3 8 మైనస్ 3 5 ప్లస్ 5 ఈక్వల్ టు 0. నవ్ a ఈక్వల్ టు 12, b ఈక్వల్ టు -24, c ఈక్వల్ టు 5. దీన్ని ఇప్పుడు
ఏ వాల్యూ 12, బి వాల్యూ -24, సి వాల్యూ 5 వచ్చింది కదా, -b ± (√b² - 4ac/2a) అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో మైనస్ ఇంటూ -b వాల్యూ ఎంతండి, -24 ± (√b² is -24 whole square) -4 ఇంటూ ఏ వాల్యూ 12 ఇంటూ సి వాల్యూ 5/2 ఇంటూ ఏ ఈజ్ 12. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 24 ± స్క్వేర్ వాల్యూలో మైనస్ వాల్యూ ప్లస్ అయిపోతుంది. సో 24 హోల్ స్క్వేర్ -4 12 సో 4 12 ఇంటూ 5 240/24. 12 2 24. సో 24 ± (24 హోల్ స్క్వేర్ is 576. సో -240/24. 24 ± సో మైనస్ వాల్యూ చేస్తాను, దట్ ఈస్ 336/24. సో 24తో 2 వాల్యూస్ని డివిజన్ చేశాను. సో 24/24 is 1 ± (√36)ని కూడా 24తో డివైడ్ చేశాను. దట్ ఈస్ 1 ± (0.764). సో 1 + 0.764 is 1.764. నెగిటివ్ వాల్యూ చేద్దాం. 1 - 0.764 is, సో 1లోంచి 0.764 మైనస్ చేస్తే 0.236. సో దట్ పాయింట్ సి ఈజ్ 0.236 ఈజ్ లెస్ సిన్స్ ఇట్ ఈస్ లైస్ ఆన్ బిట్వీన్ 0 and 1/2. 0.236 అనేది 0కి అలాగే 1/2కి మధ్యలో కన్ఫామ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్. Like, share and subscribe.